బిర్సా ముండా 1875లో చోటా నాగ్పూర్లోని ముండా కుటుంబంలో జన్మించారు. ముండా అనేది చోటా నాగ్పూర్ పీఠభూమిలో నివసించే గిరిజన సమూహం. విప్లవం ప్రారంభించిన ప్రజా నాయకుడిగా బిర్సా ముండా ప్రపంచం మొత్తానికి తెలుసు. అతను చిన్న విద్యార్థిగా జర్మన్ మిషన్ స్కూల్లో చేరాడు. అందుకే అతని పేరు డేవిడ్ అని పెట్టారు. బ్రిటిష్ వారు అతనిని చూసి భయపడేవారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించిన విప్లవకారుడు బిర్సా ముండా. భారతీయ సమాజం అంతటికీ తెలుసు. ఉల్గులాన్ని ప్రారంభించి ప్రజా నాయకుడిగా చరిత్రలో నిలిచిన వ్యక్తి. బ్రిటిష్ ప్రభుత్వం బిర్సా ముండాపై చాలా కోపంగా ఉండటంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించినందుకు 1900 సంవత్సరంలో అరెస్టు చేయబడ్డాడు మరియు రాంచీ జైల్లో రహస్య పరిస్థితుల్లో మరణించాడు. అతని జీవితం మరియు పోరాటంపై 2 సినిమాలు కూడా తీయబడ్డాయి. ఉల్గులన్ ఏక్ క్రాంతి 2004లో అతను 1897 మరియు 1900 మధ్య బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం కొనసాగించారు. కాగా ఆ సమయంలో బ్రిటిష్ వారు అతన్ని కనిపెట్టిన వారికి 500 రివార్డు కూడా పెట్టారు. 1900లో గిరిజన ప్రజలను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై బిర్సా ముండా అరెస్టు చేయబడ్డాడు మరియు 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించబడింది. కాగా జైల్లో ఉన్న సమయంలో బ్రిటిష్ వారు ఇచ్చిన విషం కారణంగా 1900 జూన్ 9న బిర్సా ముండా మరణించారు.